ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మీరు చేస్తున్న మేళ్ల కొరకు వందనాలు. అనేక మంది జీవితంలో మీరు చూపిస్తున్న నీ యొక్క కృపను బట్టి, నీ దయను బట్టి, నీ వాత్సల్యతను బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, ఇంతవరకు నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చారు. ఇప్పుడు నాయన మేము నీ వాక్యాన్ని వినబోతుండగా మాకు కావలసిన సందేశాన్ని దయచేసి మమ్మలను సంధించి మమ్మల్ని బలపరిచి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. మరొకసారి, శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము. నాలో వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. నీ వాత్సల్యం, నీ బాహుల్యం, నీ కృప కనికరం చూపించుము. పాపము చేశాను, దోషినయున్నాను, పాపము చేశాను, దోషినయున్నాను, తెలిసియున్నది నా అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే, తెలిసియున్నది అతిక్రమమే, తెలిసియున్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకొందునయా. శుద్ధ హృదయం కలుగజేయుము, శుద్ధ హృదయం కలుగజేయుము.
యేసయ్యా మీకే స్తోత్రం, మీకే ఆరాధన. నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము. దేవా నీ జ్ఞానమును, నీ సత్యమును నా అంతర్యమును పుట్టించుము. ఉత్సాహ సంతోషం, ఉత్సాహ సంతోషం, నిరక్షణానందం. ఉత్సాహ సంతోషం, నిరక్షణానందం కలుగజేయుము నా హృదయములో. కలుగజేయుము నా హృదయములో. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మ నన్ను నింపుమయా. నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా. శుద్ధ యేసయ్యా మరొకసారి స్వరమెత్తి శుద్ధ హృదయం, శుద్ధ దేవా, శుద్ధ హృదయం నాలోనా. శుద్ధ హృదయం. రిచెస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు ఐశ్వర్యము అనే అంశాన్ని గురించి ఈరోజు దేవుని వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు. దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్న ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపడుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహింపబడెను. ఈరోజు క్రీస్తులో మరుగు చేయబడిన ఐశ్వర్యం, క్రీస్తు నందు ఉంచబడిన ఐశ్వర్యం, అది మనందరికి కూడా కలగాలని, క్రీస్తు ఐశ్వర్యాన్ని మనం అందరం కూడా పొందుకోవాలని అపోస్తలుడైన పౌలు కోరినటువంటి వాడై ఆయన ఏం చేస్తున్నాడంటే అందరూ కూడా
శోధింప శక్యము గాని క్రీస్తు ఐశ్వర్యం అన్య జనుల్లో ప్రకటించబడాలి అనేటటువంటి సదుద్దేశంతో సత్సంకల్పంతో పౌలు గారు ఏం చేశారంటే అందరికి కూడా ఈ సువార్తను ప్రకటించడం ప్రారంభించారు. దాని ఉద్దేశం ఏంటంటే, అయ్యా మీరు సువార్త ఎందుకు చెబుతున్నారు, మీరు ఎందుకు యేసు ప్రభువుని గురించి మీరు మాట్లాడుతున్నారు, యేసు ప్రభు సువార్త మీరు ఎందుకు చెబుతున్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే దానికి కారణం, దానికి అర్థం ఏంటంటే, సువార్త ఎందుకు మీకు చెప్పబడుతూ ఉంది అని అంటే మిమ్మల్ని అందరినీ కూడా ఐశ్వర్యవంతులుగా చేయాలనే ఉద్దేశంతోనే సువార్త చెప్పబడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే మత మార్పిడి కోసం ఈ మాటలు చెబుతున్నారేమో, మన మతాన్ని మార్చేయడం కోసం, మన మతాన్ని వాళ్ళ మతంలో కలుపుకోవటం కోసం ఇలాంటి మాటలు చెబుతున్నారేమో అనేటటువంటి ఒక అపోహ ఉంటుంది. ఎవరు బలవంతంగా మరొక వ్యక్తి యొక్క మతాన్ని, అభిమతాన్ని మార్చలేరు. అసలు ఒక వ్యక్తికి ఇష్టం లేకపోతేనే ఒక మంచి డిష్ మనం తయారు చేసి పెడితే ఆ వ్యక్తికి ఆ డిష్ ఇష్టం లేదు, ఆ వంటకం ఇష్టం లేదు, అతను తినిపించడం మన వల్ల కాదు. అలాంటిది ఒక మతంలో ఉన్న వ్యక్తిని మరొక మతంలోకి ఈజీగా మార్చేయడం అనేది జరుగుతుందంటారా? అది దేవుని వల్లే సాధ్యం, అంతే, సువార్త వల్లే సాధ్యం, మరి దేని వల్ల కూడా సాధ్యం కాదు. కాబట్టి సువార్త అందించడం వల్ల ఏం జరుగుతుందంటే మత మార్పిడి కాదు, క్రీస్తు యొక్క ఐశ్వర్యం ప్రతి హృదయంలో కూడా కలగాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకనే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6 నుంచి 11 వచనాలు చూస్తే, ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములలో పారివారయున్నారన్నదియే. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులవుతున్నారు. యూదులు మొదటిగా సువార్త యూదులలో నుండి పుట్టుకొచ్చింది. యూదులకు సువార్తను యేసు ప్రభువారు అందించారు. ఈ సువార్త యూదులకు అందించబడినటువంటి వారితో పాటు సువార్తను నమ్మిన వారితో పాటు సమాన వారసులు అవుతున్నారు. ఆ తర్వాత ఒక్క శరీరం అంది సాటి అవయవములు, అంటే ఒకే శరీరం అనే క్రీస్తు సంఘములో సాటి అవయవాలు. సంఘములో నేను గొప్పవాణ్ణి, లేకపోతే నేను పేదవాణ్ణి, నేను మధ్య తరగతి వాణ్ణి, నేను అబోవ్ మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్, పేదవాణ్ణి అనే తారతమ్యాలు ఏమీ లేవు. గొప్ప స్థాయిలో ఉన్నటువంటి, ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నటువంటి వారు, సామాన్యమైన ఉద్యోగం చేసుకునేవారు, సామాన్యమైన పనులు చేసుకునేవారు, ఉన్నతమైనటువంటి ఉద్యోగాలు చేసేవారు. దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఏ విధమైన తారతమ్యాలు లేవు. దేవుని మందిరంలో, దేవుని శరీరములో మనం అందరం కూడా సాటి అవయవాలుగా ఉన్నాం. ఈ చెయ్యి ఎంతో, ఈ చెయ్యి కూడా అంతే. అలాగే క్రీస్తు శరీరం అందలి సాటి అవయవాలుగా మనం అందరం కూడా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానాల్లో దేవుని మహాకృపను బట్టి మనమందరం కూడా పాలివారమయ్యేటటువంటి అవకాశాన్ని కృపగల దేవుడు మనకు దయచేశాడు. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా వాటిల్లో కృపగల దేవుడు మనందరినీ కూడా ఏం చేశాడంటే పాలివారిగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదంతా కూడా ఎలా జరిగిందంటే సువార్త ద్వారా జరిగింది. ఈ సువార్త ద్వారా దేవుడు మనకు ఈ కార్యాన్ని జరిగించి, దేవుడు కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను సువార్తకు పరిచారకుడనైతిని. సువార్తకు పరిచారకుడు, సువార్త పరిచారకుడు అంటే నేను ఎక్కడికి వెళ్ళినా నా పని ఏంటి? సువార్త చెప్పడమే అని పౌలు గారు అంటున్నారు. అయితే దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి
శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యము అన్ని జనుల్లో ప్రకటించుటకును, సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఉన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఏంటిదో అందరికీ తేట పరుచుటకును, పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఏ కృప అనుగ్రహించబడెను. అందరినీ ఐశ్వర్యవంతులుగా చేయటమే నా పని అని పౌలు గారు తలంచారు. దేవుని బిడ్డలారా, మనము వేరే వాళ్ళకి సువార్త చెబుతున్నామంటే వాళ్ళని ఐశ్వర్యవంతులుగా మారుస్తున్నాము. వారిని ఏ విధమైన ఐశ్వర్యవంతులుగా మారుస్తున్నాము అనేటటువంటి మాట దగ్గరికి వస్తే, వారిని సువార్త ద్వారా అన్యజనులు, దేవుని ఎరగని వారు, దేవుని తెలియనటువంటి వారు, లోక సంబంధమైనటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులను దేవుని బిడ్డలారా అన్యజనులను అను అర్పణ. చూసారా, ఇక్కడ సువార్త ద్వారా అన్యజనులు అనేటటువంటి వారిని తీసుకుని వచ్చి, అన్యజనులు అనేటటువంటి వారిని తీసుకుని వచ్చి, సువార్త ద్వారా అన్యజనులను తీసుకుని వచ్చి వారిని ఏం చేస్తున్నాడంటే అర్పణగా, ఇదిగో ఈ సువార్త ద్వారా వీళ్ళందరూ కూడా ఏం చేశారో తెలుసా, వీళ్ళు స్వతహాగా అన్యజనులు, కానీ నిన్ను నమ్ముకున్నారు కాబట్టి ఇదిగో వీళ్ళని అర్పణగా తీసుకొచ్చి నీ సన్నిధిలో పెడుతున్నాను ప్రభువా అన్నప్పుడు, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ అర్పణను, ఈ అన్య జనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు, రోమా 15:15లో ఈ మాట ఉంది. అయినను అనే జనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతునే. ఈ అన్యజనుల నిమిత్తం యేసుక్రీస్తు పరిచారకుడయ్యాను. ఈ అన్యజనులు అనే అర్పణ తీసుకొచ్చి నీ దగ్గర అర్పించినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా వీళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశుద్ధపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రకటిస్తున్నాడు, పరిచారకుడయ్యాడు, ఈ అన్యజనులను తీసుకొచ్చి దేవునికి అర్పిస్తున్నాడు. అర్పించినప్పుడు ప్రజలందరూ కూడా పరిశుద్ధపరచబడ్డారు. ఒకప్పుడు సౌలు, ఇప్పుడు పౌలు. ఒకప్పుడు సంఘానికి వ్యతిరేకి, ఇప్పుడు సంఘానికి పరిచారకుడు. ఒకప్పుడు సంఘం అంటే గిట్టదు, ఇప్పుడు సంఘం అంటే ప్రాణం పెట్టడానికైనా వెనుకంజ వేసేది లేదు. ఇలాగా అన్యజనులను రక్షించడం కొరకై రాజులను, చూడండి ప్రభు అన్యజనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామమును భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని నా సాధనమయ్యున్నాడు. పౌలు ఎవరంటే అన్యజనులకు, రాజులకు, ఇశ్రాయేలీయులకు, అన్యజనులకు, రాజులకు, ఇశ్రాయేలీయులకు, ఈ 3 రకాలైనటువంటి ప్రజలందరికీ కూడా సువార్త ప్రకటించడానికై దేవుడు ఏర్పరచుకున్నటువంటి సాధనంగా ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క పౌలు గారు ఈ విధమైనటువంటి సువార్తను తీసుకుని మోసుకుని అతడు 3 మిషనరీ ప్రయాణాల్లో, 3 మిషనరీ జర్నీస్లో అతను ఏం చేశాడంటే సువార్తను మోసుకుని వెళ్ళాడు. తాను సువార్తను మోసుకుని వెళ్ళడాన్ని బట్టి అతడు ఈ యొక్క అనేక సంఘాలు అతడు ప్రారంభించగలిగాడు. అందుకనే మనము రోమా పత్రిక దగ్గర నుంచి చూస్తే మనము ఒక్కొక్క పత్రిక రాస్తూ ఆ సంఘాలను అతడు ప్రారంభించిన వాడై, దేవుని బిడ్డలారా, ఆ ప్రాంతంలో క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడంతో పాటు అనేక మంది రక్షించబడ్డారు, సంఘాలు స్థాపించబడ్డాయి, అనేక మంది జీవితాలు ప్రభావితం చేయబడ్డాయి, అనేక మంది మారిపోయారు, అనేక మంది రక్షణ పొందుకున్నారు. క్రీస్తు యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన కలువరి శిలువలో కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి ఏం జరిగిందంటే మనకు విమోచనము. యేసు రక్తాన్ని బట్టి, యేసు కార్చిన పరిశుద్ధ రక్తాన్ని బట్టి మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది.
మనం చేసిన తప్పులన్నిటి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు శిలువ మరణం ద్వారా ఏం కలిగిందంటే మనకు క్షమాపణ కలిగి ఉన్నది, మనకు విమోచన కలిగి ఉన్నది. మనమందరం కూడా ఇప్పుడు దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకు, తన ప్రభావమును చూపుటకు ఇచ్చించిన వాడై నాశనమునకు సిద్ధపడి ఉగ్రత పాత్ర అయిన ఘటములను ఆయన బహుదీర్ఘ శాంతముతో సహించి, ఈ ఉగ్రత పాత్రలుగా ఉన్నటువంటి మనల్ని సహించి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచి కరుణా పాత్ర ఘటముల ఎడల ఉగ్రత పాత్రలను ఇప్పుడు కరుణా పాత్రలుగా మార్చేశాడు. ఈ పాత్ర తీసుకొచ్చి ఇదేమైపోవాలంటే కాలిపోవాలి. కానీ ఇప్పుడు దాన్ని ఏం చేశాడంటే ఈ పాత్రను తీసుకొచ్చి కాలిపోవలసిన పాత్రను ఇప్పుడు తీసుకొచ్చి ఏం చేశాడంటే ఇది కరుణా పాత్రగా చేసేసాడు. ఇప్పుడు దీని మీద ఏం పడదు, ఉగ్రత పడదు. దీని మీద ఏం పడుతుంది? కరుణ, జాలి, ప్రేమ, వాత్సల్యత ఇవన్నీ నీ మీద పడేటట్టుగా దేవుడు చేసేసాడు. ఎలాగా? సిలువ ద్వారా. ఎలాగా? ఆయన రక్తం కార్చడం ద్వారా. ఉగ్రత పొందాల్సిన నిన్ను కరుణ పొందే పాత్రగా చేశాడు. ఉగ్రత పాత్రను కరుణ పాత్రగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యూదుల్లో నుండి మాత్రం కాదు, అన్య జనుల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యము కనపరచవలనని ఆయన ఇలా చేశాడు. అన్య జనులు, యూదులకు మాత్రం కాదు, అన్య జనులమైనటువంటి లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యం ఈ సువార్త ద్వారా మహిమైశ్వర్యమును కనబరచాలని, ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని ఒకప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం మీరు యేసయ్య ప్రజలా? కాదు. కానీ ఇప్పుడు యేసయ్య ప్రజలు. నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, నా ప్రియురాలు కాని దానికి నా ప్రియురాలనియు పేరు పెడతాను. నా ప్రజలు కాని వారికి నా ప్రజలని పేరు పెడతాను, నా ప్రియురాలు కాని దానికి నా ప్రియురాలని పేరు పెడతాను. ఆ తరువాత మరియు జరుగునదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటను వారితో చెప్పబడినో ఆ చోటనే ఎక్కడైతే నా ప్రజలు కారు మీరు అని చెప్పబడిందో ఆ చోటనే జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును. హల్లెలూయా. మీరందరూ కూడా ఎవరంటే యు ఆర్ ద డాటర్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్, యు ఆర్ ద సన్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్, యు ఆర్ ద డాటర్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. ఎక్కడైతే మీరు ఆయన పిల్లలు కారు, ఆయన ప్రజల కారు మీరు అని చెప్పబడిన దగ్గర జీవము గల దేవుని పిల్లలు మీరే. ఆ చెప్పబడినటువంటి కృప దేవుడు మనకు దయచేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా ఎవరు? నేను దేవుని కుమారుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు ఈ వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్ కుమారుడు అంట అని చెప్పేసానంట. అబ్బో, అంత గొప్పవాడా? రాజుగారి కుమారుడంట, లేకపోతే ప్రధానమంత్రి కుమారుడంట. ప్రధానమంత్రి కుమారుడు మాత్రమే కాదు, లేకపోతే ముఖ్యమంత్రి గారి కుమారుడు అంట అని అనేసరికి ఎలా ఉంటుంది చెప్పండి ఘనత. కానీ ఈరోజు మీరందరూ కూడా జీవము గల దేవుని పిల్లలై ఉన్నారు. కొంతమందికే అది టచ్ అయింది, కొంతమందికి ఇంకా టచ్ కాలే. ఎందుకు టచ్ కాదంటే పవర్ తీసుకొచ్చి ఈ స్టోన్కి పెడితే ఎంత టచ్ చేసినా ఏమీ కాదు. నీవు ఎంత హై వోల్టేజ్ పవర్ తీసుకొచ్చి చాలా పెద్ద పెద్ద వైర్లు తీసుకొచ్చి దీన్ని టచ్ చేస్తున్నా ఏం కాదు. కానీ దీనికి కాకుండా దాన్ని తీసుకొచ్చి సేమ్ ఇంకొక ఐరన్ పోల్ గన్ దాన్ని పెట్టగలిగినట్లయితే స్పార్క్ వచ్చేస్తుంది. ఇప్పుడు మన హార్ట్ స్టోనీ హార్ట్ అయితే, మన హృదయం రాతి గుండె అయితే ఎన్ని రకాలైనటువంటి పవర్ తీసుకొచ్చి పెట్టినా ఏం కాదు. కానీ అంత మాత్రం ఊరుకుంటాడు అనుకున్నారు. దేవుడు ఏం చేస్తాడంటే నో ఐ విల్ యూజ్ డైనమైట్. దేవుడు ఏమంటాడంటే ఐ విల్ యూజ్ డైనమైట్ టు బ్రేక్ ద స్టోన్. నేను డైనమైట్ వాడతా. ఎందుకంటే మీరు మామూలు పవర్ ఇస్తే మీరు
ఏమి అసలు మాకేం కాదులే అన్నారు. మీకు ఇప్పుడు డైనమైట్ పెట్టినట్లయితే ఎక్స్ప్లోసివ్ పవర్ తీసుకొచ్చి దేవుడు మన గుండెను ముక్కలు ముక్కలుగా చేసి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంలో ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు మనం మార్చేస్తాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం మట్టి? పాడు మట్టి, పాడిగట్టి పెట్టెలో పెట్టి తీసుకెళ్ళి పూడ్చి పెట్టేటటువంటి మట్టి కోసం దేన్ని వదిలిపెట్టను? మాణిక్యం. ఎవరా మాణిక్యం? యేసు ప్రభువారే మాణిక్యం. హల్లెలూయా. యేసు ప్రభువారు మాణిక్యం. ఆ మాణిక్యం కోసం, మట్టి కోసం మాణిక్యాన్ని వదిలిపెట్టను. ఈ మట్టిలో, ఈ మట్టి పాత్రలో, ఈ మట్టి కుండలో, ఈ మట్టి పాత్రలో జీవము గల దేవుడు ఏం పెట్టాడంటే మట్టి ఘటములో ఈ ఐశ్వర్యాన్ని దేవుడు మన కోసం పెట్టాడు. హల్లెలూయా. ఇది మట్టి పాత్ర. ఘటం అంటే పాత్ర. ఈ పాత్రలో దేవుడు ఏం పెట్టాడో తెలుసా? ఏం పెట్టాడు? మహిమ ఐశ్వర్యాన్ని పెట్టాడు. మహిమను పెట్టాడు. క్రీస్తు ఐశ్వర్యం ఎక్కడుంది? ఇప్పుడు మట్టిలో ఉంది. క్రీస్తు ఐశ్వర్యం ఎక్కడుంది? మట్టిలో ఉంది. మనం ఎవరు? మట్టి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా వాడు జీవాత్మాయను. మట్టిలో ఊది జీవాత్మను పంపి మనిషిని చేసి, ఆ మనిషి పాపం చేసి పవిత్రతను కోల్పోయి దేవునితో సంబంధం కోల్పోతే ప్రభు మరలా ఈ మట్టి శరీరములోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి సిలువలో మరణించి ఆయన పలికిన మాట ద్వారా దాన్ని మనం అంగీకరించుట ద్వారా మనలోనికి దేవుడు ఐశ్వర్యమును పంపించాడు. మనలో ఇప్పుడు ఏముందంటే మహిమగల దేవుని వాక్యం ఉంది. మనలో ఎవరున్నాడంటే మహిమగల దేవుడు ఉన్నాడు. రక్షకుడు ఎక్కడున్నాడు? మనలోనే ఉన్నాడు. మనలో ఎవరున్నారు? మహిమగల దేవుని వాక్యం ఉంది. కానీ పైకి మాత్రం కనబడేది మట్టి కుండ, లోపలున్నది మాత్రం మహిమ ఐశ్వర్యం. హల్లెలూయా. బంగారం అంటే లెక్కలేని వాళ్ళు ఎవరంటే క్రైస్తవులు. బంగారం అంటే అసలు ఏమాత్రం పట్టించుకోకుండా సంతోషంగా ఘనపరిచేవాళ్ళు, బంగారపు వీధుల్లో తిరిగేవాళ్ళు. ఒక్కసారి ఊహించుకోండి. నేను పరలోకానికి వెళ్ళి బంగారపు వీధుల్లో తిరుగుతున్నానంటే, అమ్మో భూలోకంలో ఉన్నప్పుడు తులం బంగారం ఎంత అన్నారు తల్లి, ఇక్కడ చూసేవా బంగారమే బంగారం, దీనంతా కూడా తవ్వి ఇండియాకి పంపించేద్దామని చెప్పేసి అని ప్లాన్ వేయొద్దు. ఎందుకంటే పంపించలేవు, తవ్వలేవు, పంపించలేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు ఐశ్వర్యం ఎక్కడుందంటే ఈ మట్టి ఘటంలో పెట్టాడు. ఈ మట్టి ఘటం మట్టి అయిపోయినప్పుడు ఈ మహిమ ఐశ్వర్యములోనికి, ఆ మహిమ ఐశ్వర్యం అనే క్రీస్తు మనలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేస్తాడంటే మహిమలో ప్రవేశిస్తాడు. అందుకే సువార్త ఆగకుండా సువార్త ప్రకటిస్తూనే ఉండాలి. ఎవరికి దొరికిన సమయాన్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి. కానీ దేవుని బిడ్డలారా, స్టోరీ చెప్పడానికి టైం లేదు. తీయని మాటలు, టేస్ట్గా ఉండే మాటలు చెప్పడానికి, స్వీట్ వర్డ్స్ చెప్పడానికి టైం లేదు. అందుకని పౌలు గారు అంటున్నారు, నేను మాట్లాడిన సువార్త ప్రకటించిన జ్ఞానయుక్తమైన తీయని మాటలు ఉపయోగించక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే నేను ఉపయోగించానని 1 కొరింథీ 2:5 అంటున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు ఈ యొక్క మాటలన్నీ కూడా ఎందుకంటే క్రీస్తు యొక్క ఐశ్వర్యం అందరికి కూడా కలగాలి. ఎప్పుడైతే క్రీస్తు ఐశ్వర్యాన్ని కలిగినటువంటి వారుగా ఉంటామో అప్పుడు దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా దేవుని సన్నిధిలో సువార్త ద్వారా దేవుడు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరిగించుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు మీరందరూ కూడా దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన
మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు ఎవరో కూడా క్రీస్తును ధరించుకోలేదు. ధరించుకునే వారు ఎవరో కూడా క్రీస్తులాగా కనబడరు. కాబట్టి క్రీస్తు యొక్క సారూప్యంలోకి రావాలంటే క్రీస్తును ధరించుకోవాలి. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా ఆ విధంగా మనము దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా జీవించడానికి కృపగల దేవుడు, దయగల దేవుడు మనకు సహాయం చేసి మనమందరం కూడా ఈ సువార్త ద్వారా యేసు యొక్క శరీరములోనికి, పరలోక రాజ్యములోనికి ప్రవేశాన్ని దేవుడు మనకు ఉచితంగా ఇస్తున్నాడు. యేసు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఎంత మంచి దేవుడు ప్రభువా. నీవు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన కృపను బట్టి నీకు వందనాలు. నీ వాక్యం వినడానికి నీ కృప మాకు అనుగ్రహించినందుకై వందనాలు. నీ సువార్త ప్రకటన ద్వారా నీ మహిమైశ్వర్యమును మాలోకి పంపించి ప్రార్థన ద్వారా కాపాడబడి పరిపూర్ణతలోనికి ఎదిగిన వారమై నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకొని నీ సారూప్యంలోనికి మార్చబడి నీ మహిమార్థమై లోకంలో బ్రతకడానికి మా అందరికీ సహాయం చేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను నాయన కాపాడండి. పిల్లలు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా వారందరి మీద నీ వెలుగు, నీ ప్రసన్నత ఉంచాను దేవా. ఈ కడవర దినాల్లో మమ్మల్ని ఎంతగానో ప్రేమించి రక్షించినందుకు నీకు వందనాలు నాయన. పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో బాప్తిస్మం పొంది రక్షణ పొంది నీ రాజ్యానికి వారసులయ్యే వారిగా అనేక మందిని మీరు మార్చండి. నిశ్చయంగా ఎందుకు పనికిరాని మమ్మలను, ఉగ్రత పాత్రలుగా ఉన్న మమ్మలను నీ కరుణ పొందే పాత్రలుగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు. ఎంత మంచి దేవుడు నాయన. నిన్ను పోలి నీ వలె ఉండడానికి లోతుగా ఎదిగి ప్రేమలో నాయనా మేము ఎదగడానికి సహాయం చేయండి. ఆత్మ సంబంధమైన ఎదుగుదలను, ఆత్మీయ రూపాన్ని మాకు దయచేసి మేమందరం కూడా నిన్ను పోలిన వారిగా బ్రతకడానికి సహాయం చేయమని. వృద్ధులను కాపాడండి, యవనస్తులను దర్శించండి, అనేక మంది రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. చిన్న బిడ్డల మధ్యలో జరుగుతున్న పరిచయం దీవించండి. ఈ సమయంలో ప్రతి కుటుంబాన్ని కాపాడండి, ప్రతి బిడ్డను దీవించండి. నీ అడుగు జాడల్లో నడవడానికి అందరినీ ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువన మనకును సకల లోకములోని పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్.